పెద్దపల్లె అనే ఊరిలో చిన్నారి అన్విత తన అమ్మమ్మతో కలిసి ఉండేది. రోజూ ఉదయాన్నే లేచి పాతకాలపు కదిలే మంచంపై కూర్చుని అమ్మమ్మ చెప్పే పౌరాణిక కథలు వింటూ ఉండేది. ఒకరోజు అన్విత అడిగింది, అమ్మమ్మ, మీకంటే ముందు ఎవరు ఉండేవారు? మన ఊరు ఎలా ఉండేదో చూపించలేవా? అమ్మమ్మ నవ్వుతూ పాత అరటి ఆకులాంటి పుస్తకాన్ని తీసింది. ఇదో గుప్త గ్రంథం. దీన్ని చదివితే నీకు కాలయానం సాధ్యమవుతుంది. కాని జాగ్రత్తగా ఉండు. చిన్నారి ఏదో ఒక నాటి తెలంగాణ ఊర్లోకి చేరింది. అక్కడ పిల్లలతో ఆడింది, రాస్తాలో పోయిన ముచ్చట్లాడింది. ఊరికి పెద్ద పండుగ రోజు ఆమె బతుకమ్మ పూలతో ఒక అద్భుతంగా అలంకరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అన్విత నెమ్మదిగా తిరిగి తలచింది. కాలాన్ని అల్లుకుంటూ తిరిగి ఆమె తన ఇంటికి చేరింది. తలుపు తీయగానే అమ్మమ్మ కన్నీళ్లతో ఆమెను ఆప్యాయంగా ఆ రోజు నుండి అన్విత ప్రతిరోజు ఒక పేజీ చొప్పున ఆ గ్రంథం చదువుతుంది. ప్రతి పేజీ ఒక కొత్త ఊరు, కొత్త కాలం, కొత్త అనుభవం. కానీ ఎప్పుడు తల్లి ప్రేమను, అమ్మమ్మ సంరక్షణను మరువదు.